ఫ్రెండ్స్, ఇదైతే మనకి యూపీఎస్సీ అనమాట. యూపీఎస్సీకి సంబంధించి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అసిస్టెంట్ కమాండెంట్స్ ఏదైతే ఉంది ఎగ్జామినేషన్ 2026కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి ఈ రోజు స్టార్ట్ అవుతుంది. 20th February 2026. ఇంకా March 12th దాకా మనకి టైం అయితే ఉన్నదన్నమాట. ఇది చూసుకుంటే కనుక మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. టోటల్గా మనకి 349 వేకెన్సీస్ అయితే ఈసారి నోటిఫై చేశారు. అందులో బిఎస్ఎఫ్ ఒక 108 ఉన్నాయి, ఇంకా సిఆర్పిఎఫ్ 106, ఐటీపీబీ 12, ఎస్ఎస్పి 53, అలాగే సిఐఎస్ఎఫ్ 70 అనమాట. ప్లస్ ఇంకా ఏజ్ లిమిట్కి సంబంధించి మనకి 20 to 25 years అనమాట. అదైతే మనకి కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 1st August 2026 అనమాట. అయితే ఇక్కడ 2 dates అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 dates మధ్య కనుక మీరు బార్ అనేవి ఉంటే సరిపోతుంది. 2nd August 2001 అలాగే 1st August 2006 అనమాట. అంటే 2001 ఆగస్టు అలాగే 2006 ఆగస్టు మధ్య కనుక మీరు బార్ అనేవి ఉంటే సరిపోతుంది. దానికి అదనంగా ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years కాబట్టి వాళ్ళకి 30 years వరకు అవకాశం ఉంటుంది. ఇంకా ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 3 years కాబట్టి 28 years వరకు కూడా వాళ్ళకి కూడా అవకాశం అయితే ఉంటుంది అనమాట. ప్లస్ ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకి బ్యాచిలర్స్ డిగ్రీ అంటే మీకు ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది అనమాట. అయితే మీరు ఈ సంవత్సరం 2026 ఎగ్జామినేషన్కి క్వాలిఫై అవుతున్నా కూడా మీరు దీనికి అంటే ఎగ్జామ్స్ మీరు లాస్ట్ ఫైనల్ ఇయర్ లేదంటే ఫైనల్ సమ్ అపియర్ అవుతున్నా కూడాను దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇంకా అప్లికేషన్ ఫీజుకి సంబంధించి ఫిమేల్ క్యాండిడేట్స్ అంటే ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఫీజు అయితే లేదనమాట. ఇంకా అదర్స్ ఎవరైతే ఉన్నారో మేల్ క్యాండిడేట్స్లో యూఆర్ ఓబీసీ ఎన్సీఎల్ అలాగే ఈ యొక్క ఏడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 200 rupees అయితే లాస్ట్లో మనం అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో పే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్లస్ ఈసారి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి చేంజ్ చేయడం జరుగుతుంది అనమాట. మనకి వెబ్సైట్ కూడా చేంజ్ అయింది. upsconline.nic.inకి రావాలన్నమాట. మీరు ఇక్కడికి వస్తే కనుక మొదటైతే మీరు ఇక్కడ యూఆర్ఎన్ అని ఉంటుంది, అంటే యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నెంబర్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత సిఐఎఫ్ ఉంటుంది అనమాట, కామన్ అప్లికేషన్ ఫామ్. ఇది కంప్లీట్ చేసుకుంటే అన్ని ఎగ్జామ్స్కి మీకు పనికి వస్తుంది అనమాట. తర్వాత ఏంటంటే లాగిన్ మన అప్లికేషన్ ఫామ్ అయితే దేనికైనా కూడా పెట్టుకోవచ్చు. ప్లస్ మన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కాకుండా అన్ని యూపీఎస్సీ ఎగ్జామినేషన్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ కామన్ అప్లికేషన్ ఫామ్ సిఐఎఫ్ అనేది ఇప్పుడు కొత్తగా అయితే పెట్టడం జరుగుతుంది అనమాట. అందరూ కూడా మొదట ఏంటంటే ఈ సిఐఎఫ్ని కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఏంటంటే మనకి 4 steps అన్ని అప్లికేషన్స్ మనం చేసుకోవచ్చు అనమాట. మొదటి ఏంటంటే క్రియేట్ అకౌంట్ అని ఉంటుంది. అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకి ఈ యొక్క యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే యూఆర్ఎన్ నెంబర్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. లాగిన్ అయిపోయి తర్వాత ఏం చేయాలంటే కామన్ అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ చేసుకుంటే తర్వాత ప్రాసెస్ ఏంటంటే ఇంకా అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి కూడాను 2 minutesలో మీరు అప్లికేషన్ అయితే అన్నీ కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇదంతా కూడా కామన్ అప్లికేషన్ అనేది అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి కామన్ అనమాట. సపోజ్ మన ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అయినప్పటికీ కూడా ఇంకా కూడా ఈపీఎఫ్ కానీ అన్నిటికీ కూడాను ఈ సిఐఎఫ్ అనేది మనకి యూజ్ అనేది అవుతుంది అనమాట. సో మీరు అదైతే క్రియేట్ చేసుకొని పెట్టుకుంటే తర్వాత అన్ని అప్లికేషన్స్ కూడా ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. ఇదైతే లాగిన్ ఫామ్ చూసుకుంటే కనుక ఇక్కడ మనకి రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు ఇచ్చేసి మన క్యాప్చా ఎంటర్ చేసేసి లాగిన్ అవ్వచ్చు. లేదంటే యూఆర్ఎన్ నెంబర్ ఉంటుంది అనమాట, పాస్వర్డ్ ఇచ్చేసి కూడా అవ్వచ్చు. లేదంటే కనుక మన ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ద్వారా కూడాను మనం లాగిన్ అయ్యే అవకాశాలు అయితే ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మీకు కనుక అకౌంట్ లేకపోతే కనుక మస్ట్ ఏంటంటే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. క్లిక్ హియర్ టు క్రియేట్ అకౌంట్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసి మనకి అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇదేంటంటే టిక్ ఆన్ చేయాలి, ప్రొసీడ్ ఫర్ అకౌంట్ క్రియేషన్ ఉన్నది. మొదట మన అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకోవాలన్నమాట, అయితే చేయాలన్నమాట. మొదటి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, తర్వాత అన్ని కన్ఫర్మ్ అయితే చేయాలి సెకండ్ టైము. అలాగే ఫ్రెండ్స్ ఈ విధంగా 2 times మీ యొక్క యాక్టివ్ వ్యాలిడ్గా ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి అయితే మీరు ఎంటర్ అయితే చేయాలి. క్యాప్చా ఎంటర్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి, గెట్ ఓటీపీ అనాలి. ఈ యొక్క ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది, వెరిఫై అయితే చేసుకోవాలి. ఇలా వచ్చిందనమాట. అండ్ ఓటీపీ హ్యాస్ బీన్ సెంట్ టు ద రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి, ప్లీజ్ చెక్ అండ్ ఎంటర్ ద ఓటీపీ టు వ్యాలిడేట్. ఓకే అనాలి. ఇక్కడ మనకి బాక్సెస్ వచ్చాయి, ఈ బాక్స్లో ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఈమెయిల్ ఐడి వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని ఓకే అని వచ్చింది. ఫ్రెండ్స్ అదేవిధంగా మీ యొక్క 10-digit మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి, సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఇంకా ఈ యొక్క క్యాప్చా ఎంటర్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి. అదేవిధంగా గెట్ ఓటీపీ అని ఈ మొబైల్ నెంబర్ కూడా మనం వెరిఫై అయితే చేసుకుంటే ఇక 3rd step కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది. ఎందుకంటే మనకి తర్వాత ఎవరు కూడా దాన్ని ఇచ్చేయకుండా బ్రేక్ చేయకుండా ఉండటానికి కోసం అనమాట. అప్పర్ కేసు A to Zలో కొన్ని లెటర్స్, అలాగే స్మాల్ లెటర్స్ 0 to 9లో కొన్ని
డిజిట్స్ ఒక స్పెషల్ క్యారెక్టర్. ఈ విధంగా మనకి కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్స్ విత్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఒక చోట సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి. అలాగే ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మీరు ఇది ఎంటర్ చేయడంతో మీరు స్ట్రాంగ్గా ఉంటే కనుక ఇక్కడ స్ట్రాంగ్గానే వస్తుంది, అది యావరేజ్ అని వస్తుంది అనమాట. ప్రాబ్లం లేదు. కానీ గ్రీన్ కలర్లోకి మారిపోయినాయి అంటే మనం ఇవన్నీ ఫాలో అయ్యామని అర్థం అనమాట. రూల్స్ అన్ని క్రియేట్ పాస్వర్డ్ అనాలి. ఫ్రెండ్స్ మన కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్ క్రియేటెడ్ యువర్ అకౌంట్ అని వచ్చింది అనమాట. ఓకే అన్న పాస్వర్డ్తో మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. ఫ్రెండ్స్ మన యూఆర్ఎన్ నెంబర్ ఇంకా మనకి అలర్ట్ కాలేదు కాబట్టి మన మొబైల్ నెంబరు ఓటీపీ లేదంటే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్తో మనం ఇక్కడ లాగిన్ అయితే అవ్వచ్చు. ఫ్రెండ్స్ మన లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇదైతే మన డాష్ బోర్డు కిందకు వచ్చేసామన్నమాట. ఇక్కడ 4 స్టెప్స్లో ఇచ్చారనమాట. మేనేజ్ అకౌంట్ అనమాట. చేంజ్ మై పాస్వర్డ్, మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు, ఈమెయిల్ ఐడి చేంజ్ చేసుకోవచ్చు, మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే యూనివర్సల్ రిజిస్ట్రేషన్ అనమాట. ప్రొసీడ్ ఫర్ యూనివర్సల్ రిజిస్ట్రేషన్ ఇందాక చెప్పినట్టుగా యూఆర్ఎన్ నెంబర్ కోసం అయితే ఈ స్టెప్ అనమాట. ఇంకా కామన్ అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇది కూడా అన్ని అప్లికేషన్స్కి కామన్ అనమాట. ఇది వచ్చేసరికి ఎగ్జామినేషన్ స్పెసిఫిక్ అంటే 4th మాడ్యూల్ ఏదైతే ఉందో ఇదైతే మనకి సెపరేట్గా సపోజ్ ఎన్డీఏకి ఒక ఎగ్జామ్కి ఒక అప్లికేషన్, అలాగే సివిల్ సర్వీసెస్కి, సిడిఎస్కి, సిఐఎఫ్ఎఫ్కి అలాగే మన సెపరేట్ ఈ 3 మాడ్యూల్స్ మాత్రం కామన్ ఫర్ ఆల్ ఎగ్జామినేషన్ అప్లికేషన్స్ అనమాట. సో ఇది మనం అయితే ఈ 3 స్టెప్స్ని మనం కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ పాస్వర్డ్ కావాలంటే మార్చుకోవచ్చు, ఈమెయిల్ మార్చుకోవచ్చు, మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు. సెకండ్లో అయితే మన యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే క్రియేట్ అయితే చేసుకోవాలి. ఫోటో ఐడి అనమాట. ఈ విధంగా ఇక్కడ మనకి ఐడెంటిటీ డీటెయిల్స్లో మనకి ఫుల్ నేమ్, మీ నేమ్ కనుక ఒక 3 పార్ట్స్లో కనుక ఉంటే లేదంటే 4 పార్ట్స్లో కనుక ఉంటే ఈ విధంగా అనమాట. ఫస్ట్ నేమ్ అలాగే మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఈ విధంగా ఎంటర్ చేసుకోవచ్చు. లేదంటే 2 పార్ట్స్లో ఉంటే కనుక ఇక్కడ మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఈ విధంగా ఎంటర్ చేసుకోవచ్చు. లేదంటే కనుక ఇఫ్ యువర్ నేమ్ హ్యాస్ ఓన్లీ 1 పార్ట్ కనుక ఇలాగా ఉంటే ఒకటే కాలం ఫస్ట్ నేమ్లోనే మీ యొక్క ఫుల్ నేమ్ కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్రాబ్లం అయితే లేదు. అలాగే ఇక్కడ మనకి జెండర్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఫాదర్స్ నేమ్, అలాగే మనకి మదర్స్ నేమ్, అలాగే కొంతమందికి నేమ్ చేంజ్ అయితే ఉంటుంది అనమాట. వాళ్ళకి గెజెట్ డాక్యుమెంట్ అయితే కావాలి. అలాగే మనకి మెట్రికులేషన్ బోర్డు డీటెయిల్స్ అనమాట. బోర్డు నేమ్ కావాలి, ఇయర్ ఆఫ్ పాసింగ్ కావాలి, అలాగే మనకి రోల్ నెంబర్ లేదంటే రిజిస్ట్రేషన్ నెంబర్ కావాలి. ఇంకా కూడా మనకి ఆ యొక్క సర్టిఫికెట్ ఏదైతే ఉందో మార్క్స్ మెమోస్తో సహా మనకి స్కాన్ కాపీకి అయితే కావాలన్నమాట. 50 to 300 KB మధ్య ఆ యొక్క నేమ్ అనేది మనకి board_ సర్టిఫికెట్ అనేది పెట్టాలన్నమాట. ఆ యొక్క మెట్రికులేషన్ డాక్యుమెంట్కి మనం board_ సర్టిఫికెట్ అనే నేమ్ పెట్టి ఆ ఫైల్ని మనం 50 నుంచి 300 KB మధ్య అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇంకోటి వచ్చేసరికి ఆధార్ కార్డ్ అనమాట. ఆధార్ సీడెడ్ ఒక మొబైల్ నెంబర్తో లింక్ అయినటువంటి ఆధార్ కార్డు నెంబర్ అయితే మనం ఎంటర్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఆధార్ కార్డు కనుక పెట్టదలుచుకోకపోతే ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ ఏదైనా మీరు ఇవ్వచ్చు అనమాట. ఇదైతే మనం ID_కార్డ్ అనే ఆ యొక్క ఫైల్ నేమ్తో మనం 20 నుంచి 200 KB మధ్య అప్లోడ్ అయితే చేయాలన్నమాట. సో మనకి 3 అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ ఫస్ట్ ఐడెంటిటీ ప్రొఫైల్, అలాగే మెట్రికులేషన్ అనమాట. మెట్రికులేషన్ బోర్డ్ ప్రొఫైల్, ఆధార్ లేదంటే ఫోటో ఐడితో మనకి యూనివర్సల్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. ఎంటర్ చేయాలి. మిడిల్ నేమ్ అలాగే లాస్ట్ నేమ్ అనమాట. మిడిల్ నేమ్ లేకపోతే వదిలేసుకోవచ్చు, లేదంటే ఒకటే నేమ్ అయితే ఫస్ట్ నేమ్లో ఎంటర్ చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే స్టార్ మార్క్ ఇక్కడే ఉందన్నమాట. సో ఎలా అయితే అలాగనమాట ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇంకా పైన ఇచ్చినటువంటి మీ యొక్క నేమ్ అనేది 10th మెమోస్ ప్రకారం కనుక ఉంటే ఎస్ పెట్టాలన్నమాట. సో ఇన్ ద అబౌవ్ నేమ్ ద సేమ్ యాజ్ ద నేమ్ ప్రింటెడ్ ఆన్ ద 10th క్లాస్ ఎక్వివలెంట్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద బోర్డ్ అనమాట. సో పై నేమ్ కనుక 10th మెమోస్తో మ్యాచ్ అవుతా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా ఫుల్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ మెట్రికులేషన్ ఈక్వలెంట్ బోర్డ్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద సో ఎగ్జామినేషన్ అని వచ్చిందనమాట. చెక్ చేసుకోవచ్చు మీరు. ఇంకా కూడాను ఫ్రెండ్స్ జెండర్ మీరు మేలా ఫిమేలా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ సెకండ్ టైం అయితే మనం కన్ఫర్మ్ చేయాలి మేలా ఫిమేలా అనేది. డేట్ ఆఫ్ బర్త్ అనమాట, క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనమాట 10th మెమోస్ ప్రకారం ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్. ఇంకా ఫాదర్స్ నేమ్ అనమాట 2 times ఎంటర్ చేయాలి. మీ యొక్క మదర్స్ నేమ్ 2 times ఎంటర్ చేయాలి. ఇంకొకరికైనా గార్డియన్ ఉంటే కనుక గార్డియన్ నేమ్ కూడా 2 times ఎంటర్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు.
ఫ్రెండ్స్ ఇక్కడ మన విజిబుల్ అవుతున్నాయి అనమాట. మన నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ అన్ని కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఏదైనా మిస్టేక్స్ మీరు ఎంటర్ చేశారనుకుంటే, లేదంటే సబ్మిట్ అయితే చేయొచ్చు. డూ యూ వాంట్ అని అడుగుతుంది అనమాట. అన్ని ప్రాపర్గా ఉంటే ఎస్ అయితే పెట్టుకోవాలి, జాగ్రత్తగా చెక్ చేసుకుని. ఫ్రెండ్స్ మనకి యువర్ ఐడెంటిటీ ప్రొఫైల్ డీటెయిల్స్ హ్యావ్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది అనమాట. ఓకే అనాలి. ఇక్కడ మన మెట్రికులేషన్ బోర్డ్ అంటే 10th సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇదైతే మన దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ వాళ్ళకి మనం చూపించాలన్నమాట. కిందకి వచ్చేస్తే మనం 10th క్లాస్ ఎక్కడ చదువుకున్నారని, ఇండియాలోనా అవుట్ సైడ్ ఇండియానా. సో మన జనరల్గా ఇండియా కాబట్టి ఇండియా పెట్టుకోవచ్చు, అవుట్ సైడ్ ఎవరైనా ఉంటే అవుట్ సైడ్ పెట్టుకోవచ్చు అనమాట. మీరు ఏ స్టేట్లో అయితే 10th క్లాస్ చేశారో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట 2 times. ఇంకా కూడాను బోర్డు నేమ్ అనమాట, మీరు ఏ బోర్డులో చదువుకున్నారో, ఆంధ్రప్రదేశ్ సెకండరీ బోర్డ్ ఎడ్యుకేషన్ లేకపోతే సిబిఎస్ఈనా ఏంటి, అన్ని బోర్డ్స్ వస్తాయన్నమాట, చెక్ చేసుకోవచ్చు. ఇంకా 10th క్లాస్కి సంబంధించినటువంటి పాసింగ్ ఇయర్ అనమాట, మీరు ఏ సంవత్సరం పాస్ అయ్యారు అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ప్లస్ 2 times మెన్షన్ చేయాలన్నమాట పాసింగ్ ఇయర్ ఆఫ్ 10th క్లాస్. ఇంకా సర్టిఫికెట్ నెంబర్ అనమాట, సర్టిఫికెట్ నెంబర్ ఎంటర్ అయితే చేయాలి. ఈ విధంగా సపోజ్ ఏదైతే ఉందో మీ దాంట్లో చూసుకొని ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా మనం కిందకు వచ్చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ 10th క్లాస్కి సంబంధించినటువంటి రోల్ నెంబర్ కూడా మనకి 2 times ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఇంకా కూడా సర్టిఫికెట్ ఇష్యూ డేట్, సర్టిఫికెట్ ఒక డేట్ ఉంటుంది, ఆ డేట్ మనం ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఎప్పుడు దానికి ఇష్యూ చేశారు అనేది ఈ విధంగా అనమాట ఎంటర్ అయితే చేయాలి. అది కూడా సెకండ్ అంటే 2 times మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా గ్రేడ్ సిస్టమ్ లేకపోతే ఇది అనేది సపోజ్ సిజిపిఏ స్కేల్ 10 అయితే తీసుకోవాలి. ఇంకా సర్టిఫికేట్ ఓన్లీ రిక్వైర్డ్ యాజ్ పర్సన్ వేర్ మార్క్స్ నాట్ గివెన్, లేదంటే మీకు ఒక పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ సిస్టంలో ఉంటే కనుక ఇది తీసుకోవాలన్నమాట. ప్లస్ ఎవరైతే మార్క్స్ లేకుండా గ్రేడ్ సిస్టంలో ఉన్న వాళ్ళకైతే ఆ యొక్క సర్టిఫికేట్ అయితే ఉంటుంది, కన్వర్షన్ ఫార్ములా సర్టిఫికేట్ అయితే కావాలి. పర్సంటేజ్ అయితే డైరెక్ట్గా ఇదైతే తీసుకోవచ్చు. తీసుకుని పర్సంటేజ్ మార్క్స్ ఇక్కడ మనం డైరెక్ట్గా అయితే వేసుకోవచ్చు అనమాట. సపోజ్ కొంతమంది గ్రేడ్ సిస్టమ్ అయితే ఉంటుంది, గ్రేడ్ సిస్టమ్ అయితే కనుక మీకు ఎంత అంటే 10 స్కేల్ అయితే కనుక మీకు ఎంత వచ్చింది అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా అవుతుంది. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మన 10th క్లాస్ ఈక్వల్ బోర్డ్ ఎగ్జామినేషన్ సర్టిఫికెట్ అయితే మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఎలౌడ్ 10th క్లాస్ లేదంటే మెట్రికులేషన్ ఈక్వల్ బోర్డ్ సర్టిఫికెట్ ఫైల్ సైజు 50 నుంచి 300 KB మధ్య ఉండాలి. ఫైల్ ఫార్మాట్ వచ్చేసరికి PDF అనమాట. అలాగే ఆ యొక్క ఫైల్ నేమ్ అనేది board_score సర్టిఫికెట్ అని మాత్రమే ఉండాలన్నమాట. మీరు ఏదైతే ఫైల్ అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క PDF ఫైల్ యొక్క నేమ్ board_score సర్టిఫికెట్ అని ఉండాలి. చూస్ ఫైల్ అనాలి, సెలెక్ట్ చేసుకోవాలి, అప్లోడ్ అనాలి, అప్లోడ్ అయితే అయిపోతుంది. డైరెక్ట్గా మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. లాస్ట్లో టిక్ ఆన్ చేయాలి, నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇవి ఏదైనా ఎడిట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదంటే సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఈ 2 అయితే అయిపోయాను. ఐడెంటిటీ ప్రొఫైల్ అయిపోయింది, మెట్రికులేషన్ అయిపోయింది. ఆధార్ ఫోటో ఐడి ఉందన్నమాట. మీకు కనుక ఆధార్ కార్డు ఉండి దాని ద్వారా వెరిఫై చేయాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి, లేదంటే వర్చువల్ ఐడి ద్వారా చేయాలనుకుంటే సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి, లేదా అసలు ఆధార్ కార్డు కాకుండా వేరే దాంతో మీరు చేయాలనుకుంటే థర్డ్ ఆప్షన్ తీసుకోవాలన్నమాట. మన ఆధార్ కార్డు కనుక చూజ్ చేసుకోకపోతే ఇలాగ నోటీస్ అయితే వస్తుంది అనమాట మనకి. ఆధార్ కార్డు లేకపోతే కనుక 1 గంట ముందు అయితే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాలన్నమాట. అదైతే గుర్తుపెట్టుకో. ఆధార్ కార్డు ఉంటే కనుక మీరు తొందరగా అయితే మీ ప్రాసెస్ అనేది అయిపోతుంది. సో ఓకే చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫోటో ఐడి కోసం మనకి వ్యాలిడ్ పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, వ్యాలిడ్ పాస్పోర్ట్ కానీ, ఇంకా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ ఫోటో ఐడి కానీ, ఇంకా 11th క్లాస్ లేదంటే 12th క్లాస్ ఐడి కార్డు కానీ ఏదైనా పర్లేదు, ఏదో సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. చేసుకొని ఆ యొక్క నెంబరు, ఆ యొక్క డేట్ మెన్షన్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఈ యొక్క డాక్యుమెంట్ అయితే మనం అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఏదైతే మనం కార్డు చూజ్ చేసుకున్నాం ఆ కార్డు అనమాట, దాని నేమ్ వచ్చేసరికి ID_card కార్డ్ అని ఉండాలి. చూస్ ఫైల్ అని చెప్పి అప్లోడ్ చేయాలన్నమాట. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ మనం పాన్ కార్డ్ అయితే ఇలాగ అప్లోడ్ చేయాలి. గైడ్లైన్స్ మన పాస్పోర్ట్ అయితే ఈ విధంగా అప్లోడ్ చేసుకోవాలి. ఓటర్ ఐడి అయితే ఇలాగా, ఇంకా గైడ్లైన్స్ స్కూల్ ఐడి అయితే ఇలాగనమాట. ప్లస్ మనకి ఫోటో ఐడి వచ్చేసరికి JPG ఫార్మేట్లో అయితే ఉండాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం అన్ని మాడ్యూల్స్ కంప్లీట్ చేసాము, ఈ 3 steps కంప్లీట్ చేసాము. అన్నీ కూడా ఇక్కడ విజిబుల్ అవుతున్నాయి అనమాట. ఈ 3 steps మనకి ఏదైనా మోడిఫికేషన్స్ కావాలనుకుంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది, లేదంటే లాక్ చేయాలంటే లాక్ అయితే చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ మనం ఒకసారి కనుక లాక్ అయితే మనకి ఇంకా ఎడిట్ ఆప్షన్ ఉండదట, అందుకని జాగ్రత్తగా చెక్ చేసుకొని మాత్రమే ఇక్కడ మీరు ఎస్ అయితే పెట్టుకుని సబ్మిట్ అయితే చేయాలి. అందుకని జాగ్రత్తగా చెక్ చేసుకుని మీరు ప్రొసీడ్ అయితే అవ్వచ్చు, లేదంటే క్యాన్సిల్ చెక్ చేసుకొని ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. హిందూ వాళ్ళు మాత్రం నో పెట్టాలి, అందరు అదర్స్ అయితే ఎస్ పెట్టుకోవచ్చు. మదర్ టంగ్ అనమాట మనకి తెలుగు కాబట్టి మనం తెలుగు చూజ్ చేసుకోవాలి. డొమిసైల్ స్టేట్ అంటే మీరు ఎక్కడ బోర్న్ అయ్యారో, మీ ఫాదర్స్ అందరూ ఎక్కడ స్థిర నివాసం ఉన్నారో దాన్ని డొమిసైల్ అంటారు. ఇంకా కూడాను అంటే పర్మనెంట్ రెసిడెంట్ అనమాట, అది మ్యారీడా అన్మ్యారీడా, ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ అని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలన్నమాట. ఇంకా ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ బోర్న్ అయ్యారు, ఇండియాలో బోర్న్ అయ్యారో అవుట్ సైడ్ ఇండియానా వేసుకోవాలి. ఇంకా మీరు ఏ స్టేట్లో బోర్న్ అయ్యారో, ఏ డిస్ట్రిక్ట్లో బోర్న్ అయ్యారో, ఇంకా కూడాను సిటీ అనమాట, ఇంకా పోస్ట్ ఆఫీసు, ఇంకా పిన్ కోడ్ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. మీరు ఎక్కడైతే బోర్న్ అయ్యారో పుట్టిందనమాట. ఇంకా కూడాను ఇక్కడ వాట్సాప్ నెంబరు, ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టెప్లో మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చింది అనమాట. ఫాదర్ ఎలీవా అంటే ఉన్నారా ఇప్పుడు, డిసీజులా అని చెప్పేసి డిసైడ్ అయితే డిసీజులు. ఆక్యుపేషన్ ఆయన ఏం చేస్తారనేది, ఫాదర్ అగ్రికల్చరల్ బిజినెస్ ఏంటి, యాన్యువల్ ఇన్కమ్ అనమాట రూపీస్లో రాయాలి. అలాగే నేషనాలిటీ, మీ యొక్క ఫాదర్ నేషనాలిటీ అనమాట. అలాగే మీరు ఆయన ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఎంటర్ చేయాలి, మీ ఫాదర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. డిస్ట్రిక్ట్, మీ యొక్క ఫాదర్ ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారో, ఏ స్టేట్ నుంచి, ఏ కంట్రీ నుంచి అని. అలాగే మీ యొక్క మదర్స్ డీటెయిల్స్ కూడా మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ కిందకైతే రావాలి. ఇక్కడ మదర్స్ నేమ్ ఆటోమేటిక్గా వస్తుంది. మదర్ ఎలీవా, డిసీజ్రా, ఆక్యుపేషన్ అగ్రికల్చరల్ ఏంటి, అది హోమ్ మేకరా ఏంటనేది, ఇన్కమ్ యాన్యువల్ ఇన్కమ్ ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే జీరో పెట్టేయచ్చు అనమాట. సో ప్రాబ్లం అయితే లేదు ఇన్కమ్ లేకపోతే. మీ యొక్క మదర్ యొక్క నేషనాలిటీ, ఇండియన్ అయితే ఇండియన్, ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ అనమాట, ఏ జిల్లాకు సంబంధించిన వారు ఆమె ఎంటర్ చేయాలి. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ మనకి అన్ని కాలమ్స్కి కూడా ఎడిట్ ఆప్షన్ వస్తుంది అనమాట. చెక్ చేసుకొని తర్వాత సబ్మిట్ అయితే చేసుకోండి, ఎందుకంటే తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉండదు కాబట్టి. ఏదైతే మీకు సర్టిఫికేట్స్ అయితే కావాలన్నమాట. ఇంకా మీ క్రీమీ లేయరా, నాన్ క్రీమీ లేయరా. క్రీమీ లేయర్ అయితే మీకు రిజర్వేషన్ ఉండదన్నమాట, నాన్ క్రీమీ లేయర్ అయితేనే మీకు రిజర్వేషన్ అయితే ఉంటుంది అనమాట. సో మీకు ఓబీసీ నాన్ క్రీమీ ఎన్సిఎల్ సర్టిఫికేట్ నెంబరు ఎవరైతే ఇష్యూ చేశారో దాని యొక్క డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేయాలి. ఇంకా ఇష్యూయింగ్ అథారిటీ అనమాట, కలెక్టర్, డిప్యూటీ కమిషనరా ఎవరు ఇష్యూ చేశారని సర్టిఫికెట్లు అయితే ఉంటుంది. ఏ స్టేట్లో ఇష్యూ చేశారో ఆ యొక్క కేటగిరీ సర్టిఫికెట్. ఇంకా కూడా అడ్రస్ ఆఫ్ ఇష్యూయింగ్ అథారిటీ అనమాట, ఎక్కడైతే వాళ్ళు ఇష్యూ చేశారో అదనమాట. ఇంకా డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ డేట్. అలాగే ఫ్రెండ్స్ ఇంకా మీ యొక్క ఫాదర్ కనుక ఒక సర్వీస్లో ఉండి లేకపోతే రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు అయితే కనుక ఏ పోస్ట్ చేశారు ఏంటి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి. మీకు నాట్ అప్లికబుల్ అయితే నాట్ అప్లికబుల్ పెట్టుకోవచ్చు అనమాట. మీ యొక్క ఫాదర్ యొక్క సర్వీస్ గురించి అడుగుతున్నారనమాట. ఇఫ్ యువర్ ఫాదర్ ఈజ్ ఇన్ సర్వీస్ ఇండికేట్ ద పోస్ట్ హెల్డ్ బై హిమ్. ఇఫ్ రిటైర్డ్ ఇండికేట్ ద లాస్ట్ పోస్ట్ ఏదైతే చేశారు మీ ఫాదర్ అనేది. మీకు నాట్ అప్లికబుల్ అయితే నాట్ అప్లికబుల్ పెట్టేయచ్చు అనమాట. ఇంకా కేటగిరీ సర్టిఫికేట్ మీద ఉన్నటువంటి నేమ్ ఏదైతే ఉంది ఎంటర్ అయితే చేయాలి. ఇంకా కూడా సెంట్రల్ లిస్ట్లో ఉంటుంది అనమాట ఓబీసీ వాళ్ళకి, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా సెంట్రల్ లిస్ట్ అయితే ఉంటుంది. దాంట్లో సీరియల్ నెంబర్ ఉంటుంది అనమాట మీ స్టేట్లో, అది నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ కేటగిరీ సర్టిఫికేట్ అయితే మనం అప్లోడ్ చేయాలి. దాని ఫైల్ నేమ్ వచ్చేసరికి పీడిఎఫ్లో ఉండాలి. నేమ్ వచ్చేసరికి caste__ సర్టిఫికేట్ ఉండాలి. మీ మదర్ కనుక ఆధార్ కార్డు ఉండి ఎస్ పెట్టాలన్నమాట, లేకపోతే నో ఆటోమేటిక్గా అయితే ఉంది. టిక్ ఆన్ చేయాలి. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ కనుక పీరియడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెట్టిన వాళ్ళకి డీటెయిల్స్ అయితే వాళ్ళు అడుగుతుంది, నో అయితే అవసరం అయితే లేదనమాట. ఇంకా టిక్ ఆన్ చేయాలి. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క అడ్రస్, మీ యొక్క ఫాదర్స్ అడ్రస్, మీ యొక్క మదర్స్ అడ్రస్ అనమాట, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా, స్టేట్, డిస్ట్రిక్ట్, టౌన్, సిటీ అని, పిన్ కోడ్ నెంబరు, పోస్ట్ ఆఫీస్ ఇవన్నీ ఎంటర్ చేయాలన్నమాట. ఇది మీకు సంబంధించినటువంటి కరస్పాండెన్స్ అడ్రస్, అలాగే పర్మనెంట్ అడ్రస్ అనమాట. అట్లాగే పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ అయితే టిక్ ఆన్ చేసి ఎస్ పెడితే సరిపోతుంది. అట్లాగే నెక్స్ట్కి వచ్చేసి మీకు ఫాదర్స్ డీటెయిల్స్ కూడా అడ్రస్ అనమాట ఎంటర్ చేయాలి, మదర్స్ అడ్రస్ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి.
అయితే చేసుకోవాలన్నమాట. క్వాలిఫికేషన్ లెవెల్ అనమాట. హైయర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్, ఐటీఐ అయితే ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేట్, పిహెచ్డి, పీజీ అన్నీ అయితే ఉన్నాయి. సో ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కంప్లీట్ అయిపోయిందా ఇంటర్మీడియట్ ఏంటి అనేది. సెలెక్ట్ క్వాలిఫికేషన్ పాసింగ్ స్టేట్, మీరు ఏ స్టేట్లో అయితే చేసుకున్నారో ఇంటర్మీడియట్. బోర్డు అనమాట, బోర్డు అని ఆటోమేటిక్గా అయితే వస్తాయి. ఫ్రెండ్స్ ఇది కొంచెం సర్వర్ అనేది స్లోగా ఉంది, ఇప్పుడే కొత్తగా అప్లికేషన్ కాబట్టి మనం ఫస్ట్ చేస్తున్నా నేను. కొంచెం 2 times కొంచెం చెక్ చేస్తే నెమ్మదిగా వస్తుంది అనమాట. కొంచెం మీరు ఓపుగా అయితే చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి కాలేజీ నేమ్ అనమాట, ఇంటర్మీడియట్కి సంబంధించి సబ్జెక్ట్ అనమాట. అట్లాగా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అంటే ముఖ్యమైన సబ్జెక్టులు ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఎంటర్ ఆల్ యువర్ సబ్జెక్ట్ సెపరేటెడ్ బై కామర్స్, సెపరేటెడ్ బై కామా అంటే కామా పెట్టాలట ప్రతి సబ్జెక్ట్కి. ఆ కామా పెట్టి మీరు ఎన్ని సబ్జెక్టులు అయినా అన్ని సబ్జెక్ట్స్ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ అలాగే ఇంటర్మీడియట్ రోల్ నెంబరు, సర్టిఫికేట్ కంప్లీషన్, సర్టిఫికేట్ ఇష్యూ డేట్ అనమాట. అలాగే సిజిపిఏ సిస్టమా లేకపోతే పర్సంటేజ్ మార్క్స్ సిస్టమా అనేది సెలెక్ట్ అయితే చేసుకొని ఎంటర్ అయితే చేసుకోవాలి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట, ఎంత పర్సంటేజ్ వచ్చింది. ఇంకా కూడాను మీడియం అనమాట, మీరు ఏ మీడియంలో చదువుకున్నారో ఏంటి అనేది రోల్ నెంబర్ ఎంటర్ యాడ్ అనాలి. ప్లస్ అదేవిధంగా నెక్స్ట్ క్వాలిఫికేషన్ డిప్లొమా కానీ డిగ్రీ కానీ తీసుకుంటే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. కంప్లీటెడ్ ఏంటి అనేది, ఇంజనీరింగ్గా ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా ఏ స్టేట్లో చేశారు, ఏ యూనివర్సిటీలో చేశారు ఎంటర్ అయితే చేయాలి. అట్లాగే ఇది మనం ఎంటర్ చేయకూడదు అనమాట, ఆటోమేటిక్గా వస్తాయి. ఇవి కొంచెం టైం తీసుకుంటుంది, వస్తాయి. అది మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. యూనివర్సిటీ నేమ్, ఇంకా కాలేజీ నేమ్ ఎంటర్ చేయాలి. అట్లాగే గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనమాట ఏంటనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. బిఏనా బీటెకా ఏంటనేది అన్నీ కూడా ఇక్కడ మనకి వస్తాయి అన్నమాట. సబ్జెక్ట్ బ్రాంచ్ సబ్జెక్ట్ ఏంటనేది, కంప్యూటర్ సైన్స్ లేకపోతే ఏంటి అనేది అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్, రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇంకా డిగ్రీకి సంబంధించినటువంటి డేట్ అన్నమాట, సర్టిఫికేట్ డేట్, ఇంకా సిజిపిఏ సిస్టమ్, పర్సంటేజ్ సిస్టమ్, ఎంత పర్సంటేజ్ వచ్చింది ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ మీడియం ఆఫ్ ఇదనమాట, ఏ మీడియంలో చదువుకున్నారో ఎంటర్ చేయాలి. యాడ్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే నో అనమాట, అయితే చేసుకోవచ్చు. సబ్మిట్ అయితే అవ్వచ్చు అనమాట. ఎస్ అనాలి. ప్లస్ అలాగే నెక్స్ట్ మనకి అచీవ్మెంట్స్ ఏదైనా ఉంటే కనుక మీరు ఎస్ పెట్టుకొని డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ ప్రైజెస్ కానీ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. లేదంటే కనుక మీరు నెక్స్ట్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ప్లస్ ఇక్కడ డూ యూ హ్యావ్ ఎనీ అదర్ అచీవ్మెంట్స్ ఏదైనా ఉన్నాయి అడుగుతున్నారో పెట్టుకోవచ్చు, లేకపోతే నో అంటే ముందుకైతే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా ప్రీవియస్ యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రొఫైల్ గురించి మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ప్లస్ మీరు ఏదైనా ప్రీవియస్ ఎగ్జామ్స్ యూపీఎస్సీ నుంచి కనుక రాసుంటే అండ్ ఇక్కడ మన సివిల్ సర్వీసెస్ మెయిన్సా ప్రిలిమ్సా ఇంకా కూడా సిఏ పిఎఫ్ఐ ఇంకేదైనా ఎగ్జామ్స్ రాశారా గతంలో అని అడుగుతున్నారు అనమాట. రాసుంటే లేకపోతే నో పెడితే సరిపోతుంది. ఇంకా డిబార్మెంట్ అనమాట, జనరల్గా ఎవరికి ఉంటుంది నో ఉంటుంది. మీరు ఇప్పుడు డిబార్ అయ్యి ఉంటే ఎస్ పెట్టుకోవాలి. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు, సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఎస్ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలన్నమాట. ఆ ఫోటో జేపీజీ ఫైల్ నేమ్ ఫోటో అని ఉండాలి. 20 to 200 KB మధ్య అలౌ చేస్తారు. ఫేస్ బాగా కూడా మనకి నీట్గా విజిబుల్ అవ్వాలి. చూస్ ఫైల్ అనాలి, ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. గైడ్లైన్స్ కూడా ఇచ్చారు మనకి, ఫోటో ఎలా ఉండాలనేది నీట్గా అనమాట. ఇలా ఉండాలి, ఇలా అయితే ఉండకూడదు. సో మీరు అలాగా జాగ్రత్తగా అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. సిగ్నేచర్ కూడా 20 to 100 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో సిగ్నేచర్ అని ఉండాలి దాని ఫైల్ నేమ్. అప్లోడ్ చేసుకుని సేవ్ అండ్ సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఇదైతే చేసుకోవాలన్నమాట. క్వాలిఫికేషన్ లెవెల్ అనమాట, హైయర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్, ఐటీఐ అయితే ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేట్, పిహెచ్డి, పీజీ అన్నీ అయితే ఉన్నాయి. సో ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కంప్లీట్ అయిపోయిందా ఇంటర్మీడియట్ ఏంటి అనేది. సెలెక్ట్ క్వాలిఫికేషన్ పాసింగ్ స్టేట్, మీరు ఏ స్టేట్లో అయితే చేసుకున్నారో ఇంటర్మీడియట్. బోర్డు అనమాట, బోర్డు అని ఆటోమేటిక్గా అయితే వస్తాయి. ఫ్రెండ్స్ ఇది కొంచెం సర్వర్ అనేది స్లోగా ఉంది, ఇప్పుడే కొత్తగా అప్లికేషన్ కాబట్టి మనం ఫస్ట్ చేస్తున్నా నేను. కొంచెం 2 times కొంచెం చెక్ చేస్తే నెమ్మదిగా వస్తుంది అనమాట.
కొంచెం ఓర్పుగా అయితే చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి కాలేజీ నేమ్ అనమాట, ఇంటర్మీడియట్కి సబ్జెక్ట్ అనమాట. అట్లాగా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అంటే ముఖ్యమైన సబ్జెక్టులు ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఎంటర్ ఆల్ యువర్ సబ్జెక్ట్ సెపరేటెడ్ బై కామర్స్, సెపరేటెడ్ బై కామా అంటే కామా పెట్టాలట ప్రతి సబ్జెక్ట్కి. ఆ కామా పెట్టి మీరు ఎన్ని సబ్జెక్టులు అయినా అన్ని సబ్జెక్ట్స్ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ అలాగే ఇంటర్మీడియట్ రోల్ నెంబరు, సర్టిఫికేట్ కంప్లీషన్, సర్టిఫికేట్ ఇష్యూ డేట్ అనమాట. అలాగే CGPA సిస్టమా లేకపోతే పర్సంటేజ్ మార్క్స్ సిస్టమా అనేది సెలెక్ట్ అయితే చేసుకొని ఎంటర్ అయితే చేసుకోవాలి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట, ఎంత పర్సంటేజ్ వచ్చింది. ఇంకా కూడాను మీడియం అనమాట, మీరు ఏ మీడియంలో చదువుకున్నారు ఏంటి అనేది రోల్ నెంబర్ ఎంటర్ యాడ్ అనాలి. ప్లస్ అదేవిధంగా నెక్స్ట్ క్వాలిఫికేషన్ డిప్లొమా కానీ డిగ్రీ కానీ తీసుకుంటే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. కంప్లీటెడ్ ఏంటి అనేది, ఇంజనీరింగ్గా ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా ఏ స్టేట్లో చేశారు, ఏ యూనివర్సిటీలో చేశారు ఎంటర్ అయితే చేయాలి. అట్లాగే ఇది మనం ఎంటర్ చేయకూడదు అనమాట, ఆటోమేటిక్గా వస్తాయి. ఇవి కొంచెం టైం తీసుకుంటుంది, వస్తాయి. అది మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. యూనివర్సిటీ నేమ్, ఇంకా కాలేజీ నేమ్ ఎంటర్ చేయాలి. అట్లాగే గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనమాట ఏంటనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. BA బీటెక్ ఏంటనేది అన్నీ కూడా ఇక్కడ మనకి వస్తాయి అన్నమాట. సబ్జెక్ట్ బ్రాంచ్ సబ్జెక్ట్ ఏంటనేది, కంప్యూటర్ సైన్స్ లేకపోతే ఏంటనేది అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్, రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇంకా డిగ్రీకి సంబంధించినటువంటి డేట్ అన్నమాట, సర్టిఫికేట్ డేట్, ఇంకా CGPA సిస్టమ్, పర్సంటేజ్ సిస్టమ్ ఎంత పర్సంటేజ్ వచ్చింది ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ మీడియం ఆఫ్ ఇదనమాట, ఏ మీడియంలో చదువుకున్నారో ఎంటర్ చేయాలి. యాడ్ అయితే చేసుకోవచ్చు, కూడా మనకి రిజెక్ట్ అవుతుంది అనమాట. సో యాక్సెప్టబుల్ ఫోటో ఏంటంటే, ఫోటో అనేది మనం అప్లోడ్ చేసే ఫోటోలో ఆ యొక్క ఫ్రేమ్లో ఫేస్ అనేది ఎక్కువగా అంటే 75% అయితే కవర్ అవ్వాలన్నమాట. సో ఇలా ఉన్న ఇవన్నీ కూడా మనకి రిజెక్టే అవుతాయి అన్నమాట. బ్లర్గా ఉన్న, ఇలాగా ఉన్న, ఫేస్ పూర్తిగా కనపడకపోయినా, ఇయర్స్ అయిపోతున్నా ఇలాగా ఉండాలన్నమాట. ఈ బ్యాక్గ్రౌండ్ కొంచెం వైట్గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. సో ఇది జాగ్రత్తగా చెక్ చేసుకొని మీరు ఈ యొక్క ఫోటో అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ మీకు యువర్ కామన్ అప్లికేషన్ ఫామ్ CAF హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ సబ్మిటెడ్, మీకు ఒక మెయిల్ అయితే వస్తుంది అనమాట. ప్లస్ తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి అప్లై ఫర్ ఎగ్జామినేషన్స్ అని ఉంటుంది, దీన్ని మీకు క్లిక్ అయితే చేసుకోవాలి. ప్రొసీడర్ టు లాగిన్ అని ఉంటుంది. ఇక్కడ మనం OTP విత్ మొబైల్, అలాగే ఈమెయిల్ పాస్వర్డ్తో కానీ లేదా URN పాస్వర్డ్తో కానీ మనం లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. ప్లస్ ఇదైతే మనకి ఎగ్జామినేషన్స్ దగ్గరికి వచ్చేస్తే ఇక్కడ మనకి అప్లై ఫర్ ఎగ్జామినేషన్ రిక్రూట్మెంట్ అని ఉంటుంది. అక్కడికి వచ్చేస్తే కనుక ఇప్పుడు యాక్టివ్గా ఉన్నటువంటి అన్ని ఎగ్జామ్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ CAPF అసిస్టెంట్ కమాండెంట్ ఉంది కదా, ఇక్కడ అప్లై అనే బటన్ ఉందన్నమాట. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి మనం. సో నెక్స్ట్ ఇలా వస్తుంది అనమాట, ఎగ్జామినేషన్ నేమ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామ్ 2026 అని వస్తుంది. ఇక్కడ చూసుకుంటే కనుక CIF సంబంధించినట్టు అన్ని కంప్లీట్ చేసుకున్నాం అనమాట. మనం ఇక్కడైతే URN ఉంది కదా, URN సంబంధించిన మన క్యాండిడేట్ ఐడెంటిటీ ఉంటుంది, అలాగే మెట్రికులేషన్ డీటెయిల్స్ ఉంటాయి, అలాగే ఆధార్ కార్డు, ఆధార్ ఫోటో ఐడి సంబంధించినవి మనం వ్యూ చూసుకొని ఒకసారి మనం ఇది చేసుకోవాలి. టిక్ ఆన్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా మన లైఫ్లో ఒకసారి మాత్రమే ఈ యొక్క డీటెయిల్స్ని మనం చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ యొక్క URN డీటెయిల్స్ అనేవి ఇక్కడ CIF మాత్రం మనం ప్రతి అప్లికేషన్కి మనం దాన్ని చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది, కానీ URNకి మాత్రం ఉండదు అనమాట. సో ఇవన్నీ వ్యూ చూసుకున్న తర్వాత ఇక్కడ టిక్ ఆన్ వస్తుంది. ప్లస్ తప్పనిసరిగా ఇవన్నీ వ్యూ చూసుకుని టిక్ ఆన్ వస్తుంది అనమాట. సో అది అయిపోయిన తర్వాత మీకు కనుక ఏదైనా చేంజెస్ ఉంటే అయితే మనం ఒకసారి మాత్రం అవకాశం ఉంటుంది అనమాట, చేసుకోవచ్చు మీరు. ఇక్కడికి వచ్చేస్తే మనకి అప్డేట్ మై డేటా అని ఉంటుంది. ఇక్కడ మీరు యాడ్ ఆధార్ కార్డ్ చేసుకోవచ్చు, అలాగే అప్డేట్ ఈమెయిల్ ఐడి చేసుకోవచ్చు, అలాగే అప్డేట్ మొబైల్ నెంబర్ కూడా మనం చేసుకునే అవకాశం అయితే, అలాగే పాస్వర్డ్ మార్చుకోవచ్చు, అలాగే అప్డేట్ URN అంటే ఇదనమాట, ఈ 3 మార్చుకోవచ్చు అనమాట. అలాగే అప్డేట్ కామన్ అప్లికేషన్ ఫామ్ ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు అనమాట. అది ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఈ అన్ని కాలమ్స్ కూడా మనం ఓపెన్ చేసి ఏదైనా ఎడిట్ కావాలి, మనకి పక్కన ఎడిట్ అనే ఒక బటన్ ఉంది కదా, దాన్ని మీద క్లిక్ చేసి మరి ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే చేసుకోవచ్చు. అన్నీ కూడా తప్పనిసరిగా వ్యూ చూసుకొని ఎడిట్ చేసుకోవాలి కంపల్సరీగా కూడాను. తర్వాత ఏంటంటే ఇక్కడ క్యాండిడేట్ ఫోటో అప్లోడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం చేస్తుంటాం CIFలో, అలా క్యాండిడేట్ యొక్క లైవ్ ఫోటో కూడా మనం ఇక్కడ ఇచ్చేయాలన్నమాట. తర్వాత క్యాండిడేట్ సిగ్నేచర్ ఉంటుంది, సిగ్నేచర్ అప్లోడ్ చేసుకున్న తర్వాత ఇది టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత లాక్ చేసిన తర్వాత ఇంకా మనకి ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదన్నమాట.
నెక్స్ట్ ఇలా వస్తుంది, ఆర్ యూ షూర్ వాంట్ టు లాక్ యువర్ కామన్ అప్లికేషన్, అంటే సిఏఎఫ్ లాక్ చేసుకోవాలంటే లాక్ చేసుకో తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని మీరు లాక్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ ఎస్ఎన్ఎల్ అనమాట, మీకు ఇలా వస్తుంది అనమాట, సిఏఎఫ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ లాక్డ్ అని వస్తుంది ఫర్ సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్స్ ఎగ్జామినేషన్ 2026కి సంబంధించి ఓకే అనాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటంటే మన సిఏఎఫ్ అని కంప్లీట్ అయిపోయింది, గ్రీన్ కలర్ ఒక టిక్ ఆన్ వచ్చింది అనమాట. ఇంకేంటంటే నెక్స్ట్ సిఏపిఎఫ్ ఏసీఎస్ ఎగ్జామ్ 2026 బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి, ఫిల్అవుట్ చేయాలి. సర్వీస్ ప్రిఫరెన్స్ అనమాట, అంటే బిఎస్ఎఫ్ ఏది మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఆ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. అలాగే ఓబీసీ వాళ్ళు అయితే ఓబీసీ ఎనెక్జూర్ అయితే వస్తుంది, మిగతా వాళ్ళకి దానికి సంబంధించిన ఎనెక్జూర్స్ అయితే వస్తాయి. ఇంకా సెంటర్ సెలెక్షన్ అనమాట, అలాగే ఎగ్జామ్ ప్రివ్యూ ఇలాగా చూసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి సిఏఎఫ్ ఎగ్జామ్ 2026కి సంబంధించి డూ యూ పొసెస్ ద ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎస్ అయితే పెట్టాలి. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం అక్కడ ఇస్తాం కాబట్టి ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. అలాగే ఆల్రెడీ పాస్డా లేకపోతే ఇది అడుగుతున్నాను, సెలెక్ట్ క్వాలిఫికేషన్ లెవెల్ ఆఫ్ స్టేటస్. సో ఇక్కడ ఏంటంటే లెవెల్ ఆఫ్ స్టేటస్ అనమాట, ఆల్రెడీ పాస్డా ఏంటని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడాను ఆ యొక్క సబ్జెక్ట్ స్పెషలైజేషన్ మీరు దేంట్లో డిగ్రీ చేశారనేది, ఇంకా స్ట్రీమ్ అట్ అంటే గ్రాడ్యుయేషన్లో సైన్స్ ఆర్ట్స్ ఏంటనేది రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి, యూనివర్సిటీ అనమాట. అలాగే డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ సర్టిఫికేట్, కాలేజీ నేమ్, స్టేట్ అనమాట. అలాగే మార్క్స్, అలాగే మార్క్స్ పర్సంటేజ్, సిజిపిఏ అయితే సిజిపిఏ, పర్సంటేజ్ మీడియం ఆఫ్ స్టడీ అనమాట ఆ డిగ్రీకి సంబంధించి. సర్టిఫికేట్ నెంబర్ వేయాలి ఇక్కడ. అలాగే చూసుకోండి ఇక్కడ డిజిగ్నేషన్ ఆఫ్ ఇష్యూయింగ్ అథారిటీ ఆఫ్ డిగ్రీ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేశారు, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ యూనివర్సిటీ వాళ్ళు జనరల్గా ఇస్తూ ఉంటారు. మనకి అండర్ సైన్ ఉంటుంది అనమాట సర్టిఫికేట్ కింద, అది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకో. ఫుల్ అడ్రస్ ఆఫ్ ఇష్యూయింగ్ అథారిటీ ఆఫ్ డిగ్రీ సర్టిఫికేట్ అనమాట, ఎవరైతే ఆ యొక్క సర్టిఫికేట్ ఇష్యూ చేశారో స్టాంప్ ఉంటుంది కాబట్టి ఆ అడ్రస్ అనేది ఇక్కడ సపోజ్ మనకి కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ యూనివర్సిటీ అయితే అలాగే గుంటూరు అని ఇక్కడ మనం టైప్ చేయాలన్నమాట. ఇంకా సర్టిఫికేట్ అప్లోడ్ అయితే చేసుకోవాలి, డిగ్రీ సంబంధించి 50 to 300 KB పీడిఎఫ్లో అలౌ అయితే చేస్తారనమాట. ఇంకా కూడా మన ఫారిన్ డిగ్రీ ఇన్స్టిట్యూషన్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఏదైనా ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు, ఎస్ పెట్టుకొని డీటెయిల్స్ అంటే, లేకపోతే అవసరం లేదనమాట. సెలెక్ట్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ ఎస్ఏ కాంపోనెంట్ ఆఫ్ పేపర్ 2కి సంబంధించి ఇంగ్లీషా హిందీనా 2 ఆప్షన్స్ ఉన్నాయి, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా కూడా వాట్ లాంగ్వేజ్ ఇంక్లూడింగ్ ఇండియన్ లాంగ్వేజ్ కెన్ యూ రీడ్ రైట్ స్పీక్, మీకు ఏ లాంగ్వేజ్ వచ్చేసి అడుగుతున్నారనమాట. సో మనకి తెలుగు వచ్చు కాబట్టి ప్రొఫెషన్సీ రీడ్ స్పీక్. అలాగే ఎగ్జామినేషన్ పాస్, మీకు కనుక 10th క్లాసులకి ఇంటర్మీడియట్గా ఒక సబ్జెక్ట్కి మీరు చదువుకొని ఉంటే కనుక ఇక్కడ మీరు ఆ యొక్క ఎగ్జామినేషన్ 10th ఏంటనేది మెన్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇంకేదైనా అనదర్ లాంగ్వేజ్ కావాలనుకుంటే ఇట్లా పెట్టుకొని మీరు చేసుకోవచ్చు అనమాట, ఇలాగా ఇట్లా స్పీక్. ఇంకా కూడా చదువుకొని ఉంటే కనుక మీరు ఇంటర్లో కానీ 10thలో కానీ ఇక్కడ ఇలా పెట్టుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ అయితే సేవ్ నెక్స్ట్కి అయితే చేసుకోవచ్చు. ప్లస్ అప్లోడెడ్ సర్టిఫికేట్ నేమ్ ఏదైతే ఉందో ఫైల్ నేమ్ అనమాట, పీడిఎఫ్ది మన degree_certificate అనేది పెట్టాలన్నమాట, లేకపోతే తీసుకోదు అది. ప్లస్ అప్ టు మన ఈ కాలమ్స్ వరకు ఏదైనా ఎడిట్ కావాలంటే చేసుకోవచ్చు, లేదంటే నెక్స్ట్ సబ్మిట్ అయితే కూడా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే మనకి ఇక్కడ బార్డర్ సెక్యూరిటీ ఫర్ ఇవన్నీ వస్తున్నాయి అనమాట. క్యాండిడేట్స్ మస్ట్ చూస్ దట్ ప్రిఫరెన్స్ ఆఫ్ సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్స్కి సంబంధించి ప్రిఫరెన్స్ నెంబర్ 1 to 5 అయితే ఇచ్చుకోవాలి. 1 ఇస్తే కనుక ఎక్కువ ప్రిఫరెన్స్ అనమాట, మీరు ప్రిఫరెన్స్ 1 కనుక ఇస్తే దీనికి బిఎఫ్ అండ్ బిఎస్ఎఫ్కి మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట. సో లిస్ట్ నెంబర్ అయితే హైయెస్ట్ ప్రిఫరెన్స్ అని మీరు తెలుసుకోవాలన్నమాట. మీరు మిగతావి కనుక ఆప్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదనుకుంటే నాట్ ఆప్ట్ అని పెట్టుకోవచ్చు, లేదంటే కూడా 2nd 3 4 అలాగా మీరు అన్నీ కూడా ఇచ్చుకునే అవకాశాలు అయితే మీకు ఉంటాయన్నమాట. సో కిందకి వచ్చేసి హ్యావ్ ఎవర్ బీన్ సెల్ఫ్ ఎంప్లాయిడ్, మీరు కానీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ గతంలో ఏదైనా అయ్యి ఉంటే మీరు ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే లేదనమాట. హ్యావ్ యూ ఎవర్ బీన్ ఎంప్లాయిడ్, మీరు ఎవరైనా గతంలో జాబ్ చేస్తుంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే అవసరం లేదనమాట. ఇంకా కూడా ప్రొవైడ్ డేట్ ఆఫ్ ఇంటిమేషన్ ఆఫ్ రైటింగ్ హెడ్ ఆఫీస్ డిపార్ట్మెంట్ రిగార్డింగ్ అపేరింగ్. ప్లస్ ఎవరన్నా కనుక ఈ యొక్క గవర్నమెంట్ లేదంటే పబ్లిక్ సెక్టర్ లేదంటే ఆటోనమస్ బాడీస్లో జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ యొక్క ఎగ్జామినేషన్ ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి మీరు ఇచ్చారా అని చెప్పేసి ఇక్కడ డేటా అయితే అడుగుతాను. ఆ క్యాండిడేట్స్ ఎంప్లాయిడ్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్ బట్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ దే హ్యావ్ ఇంటిమేటెడ్ దేర్ పేరెంట్ డిపార్ట్మెంట్ బిఫోర్ అప్లయింగ్ ఫర్ మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో ఆ యొక్క కంపెనీకి ఈ యొక్క సిఏపిఎఫ్ ఎస్సికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చామని చెప్పేసి ఆ డేట్ అయితే ఇక్కడ వేసుకోవాలన్నమాట. ఎవరైతే జాబ్ చేయటం లేదు వాళ్ళకైతే అవసరమైతే లేదనమాట ఆ డేట్. ఇంకెందుకు వచ్చేస్తే మనకి ఎన్సిసి బీసీ సర్టిఫికేట్స్ ఏదైనా ఉంటే ఎస్ పెట్టుకోవాలన్నమాట. ఎన్సిసిలో బీ కానీ సి కానీ ఉంటే ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెడితే కనుక ఆ ఎన్సీ సర్టిఫికేట్ అప్లోడ్ అయితే చేసుకోవాలి, నో పెడితే అవసరం లేదనమాట. ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్నది ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కూడా సివిలియన్ సెంట్రల్ గవర్నమెంట్ సర్వెంట్ కనుక అయ్యి ఉంటే మీరు ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. సో ఇంకా కిందకి వచ్చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్. అసలు జనరల్గా మనకి ఈ యొక్క యూపీఎస్సీకి సంబంధించినటువంటి యొక్క అటెంప్ట్స్కి
ఎటువంటి లిమిట్ లేదనమాట. నేను చెక్ చేశాను ఇప్పుడు కూడా గూగుల్లో, నాకు తెలిసి లేదు, ఇప్పుడు కూడా ఏదైనా మారిందేమో అని చెక్ చేశాను, లేదని అనుకుంటున్నాను. ఇక్కడైతే మీరు కనుక గతంలో అటెంప్ట్ చేస్తుంటే ఎస్ పెట్టుకోవచ్చు, లేకపోతే జీరో జీరో అని ఆటోమేటిక్గా వచ్చింది నాకు అనమాట. మీరు కనుక ఈ యొక్క హ్యావ్ యూ ఎవర్ బీన్ సెలెక్టెడ్ సర్వీస్ పోస్ట్, ఈ యొక్క సిఎఫ్పిఎఫ్ ఏసీ, ఈ యొక్క యూపీఎస్సీ సంబంధించి సిఎఫ్పిఎఫ్ ఏసీ గతంలో కనుక మీరు సెలెక్ట్ అయ్యి ఉంటే కనుక ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. సో నాకు అన్నీ నో వచ్చాయి ఆటోమేటిక్. డూ యూ హ్యావ్ ఎనీ స్పోర్ట్స్ అచీవ్మెంట్, ఏదైనా స్పోర్ట్స్ అచీవ్మెంట్ ఉంటే ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెడితే కనుక దానికి సంబంధించినటువంటి స్పోర్ట్స్ నేమ్, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పార్టిసిపేషన్, ఇవన్నీ మెన్షన్ అయితే చేసుకోవాలి. లేకపోతే నో పెట్టేసి అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ అంటే కేటగిరీకి సంబంధించిన ఎనెక్జ్యూర్ అనమాట. ఓబీసీ అయితే కనుక ఇలా వస్తుంది, మిగతా వాళ్ళకి దానికి సంబంధించి అలా వస్తుంది అనమాట. టిక్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ ఓఎం అంటే ఏంటంటే ప్లస్ ఇక్కడ మనకి ఆఫీస్ మెమోరాండం నెంబర్ అని ఇచ్చారనమాట. అలాగే ఈ యొక్క ఓబీసీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట, చదువుకోవచ్చు మీరు. ప్లస్ ఇదంతా చాలా పెద్దగా ఉందన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే మీ యొక్క కేటగిరీ అనేది మీ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఆ యొక్క స్టేట్లో ఆ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ లిస్ట్లో కనుక మీ కేటగిరీ ఉండి మీ ఫ్యామిలీ ఇన్కమ్ 8 lakhs అందుకని తక్కువ ఉంటే కనుక మీకు ఓబీసీ ఎన్సీఎల్ కింద ఆ యొక్క రిజర్వేషన్ అనేది వస్తుంది అనమాట. అది కూడా మీరు ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఆ రెన్యువల్ సర్టిఫికేట్ అయితే చేసుకోవాలి ఆ యొక్క ఫైనాన్షియల్ ఇయర్లో. ఇంకేదైనా కిందకి వచ్చేస్తే ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ యువర్ ఫాదర్, మీ యొక్క ఫాదర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ యొక్క మదర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అలాగే కనుక మీ ఫాదర్ కనుక పాన్ కార్డు ఉంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టాలి, నెంబర్ ఎంటర్ చేయాలి, నో పెడితే అవసరం లేదనమాట. అలాగే మీకు మదర్కి కూడా ఉంటే ఎస్ పెట్టుకోవాలి, ఎంటర్ చేయాలి, లేకపోతే నో పెడితే అవసరం అయితే లేదనమాట. ఇంకా ప్రొఫెషన్ ఆఫ్ యువర్ ఫాదర్, మీ యొక్క ఫాదర్ యొక్క ప్రొఫెషన్ అని అగ్రికల్చరరా ఏంటి అనే జాబ్ ఏంటని, వెదర్ యువర్ ఫాదర్ వాజ్ ఇన్ సర్వీస్ కనుక ప్రస్తుతం సర్వీస్లో ఉంటే మీ ఫాదర్ ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. అలాగే చూసుకుంటే ఇక్కడ మనకి ఇఫ్ ఇన్ సర్వీస్ వెదర్ ఈజ్ వర్కింగ్ అండర్, ఒకవేళ కనుక జాబ్లో ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏంటి అనేది ఇక్కడ మనకు వస్తాయి కాలమ్స్ ఎంటర్ చేసుకో. ప్లీజ్ రైట్ ఫుల్ నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ కన్సర్న్ ఆర్గనైజేషన్, ఒకవేళ జాబ్ చేస్తూ ఉంటే ఆ ఆర్గనైజేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. నేమ్ ఆఫ్ ద పోస్ట్, మీరు ఏ పోస్ట్ చేస్తున్నారు మీ ఫాదర్ ఆ యొక్క డిపార్ట్మెంట్లో, అలాగే అది గ్రూప్ ఆఫ్ పోస్ట్ ఏబీనా సీనా డీనా అంటే మెన్షన్ చేయాలి. నో పెడితే కనుక ఇవన్నీ ఏం అడగదు అనమాట. ఈ కాలమ్స్ అన్నీ కూడా మనకి డిజిబుల్ అయితే అయిపోతాయి అనమాట. ఓన్లీ జాబ్ చేస్తున్నటువంటి ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పేరెంట్స్ వాళ్ళకి సంబంధించినటువంటి కాలమ్స్ అనమాట ఇవన్నీ. ఇంకా చూసుకుంటే ఇక్కడ మనకి ప్లస్ ఆ పోస్టే కాకుండా ఇంకా వేరే పోస్ట్లు ఏదైనా చేస్తుంటే కనుక నేమ్ ఆఫ్ ద పోస్ట్ అండ్ గ్రూప్ ఆఫ్ ద పోస్ట్, ఈక్వలెంట్ ఆఫ్ ద పోస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. పే స్కేల్ అంతా మీ యొక్క ఫాదర్ది ఇవన్నీ ఎంటర్ చేయాలి, లేకపోతే అవసరం అయితే లేదనమాట. అలాగే వెదర్ ఫాదర్ ఆఫ్ ద క్యాండిడేట్ హోల్డ్స్ ఆర్ హ్యాస్ ఎవర్ హెల్డ్ ఏ కాన్స్టిట్యూషనల్ పోస్ట్, ఎవరన్నా కనుక ఆ యొక్క కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ఏదైనా చేసి ఉంటే కనుక అది ఎస్ అయితే పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఇది టైం దాటిపోవడం వల్ల ఆటోమేటిక్గా ఇది లాగౌట్ అయిపోయింది అనమాట. సో అప్లికేషన్ పెద్దగా ఉంది కాబట్టి టైం ఎక్కువ తీసుకోవడం వల్ల ఇది లాగౌట్ అయిపోయింది. మనం లాగిన్ అవ్వచ్చు అనమాట అగైన్. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి మీ యొక్క మదర్ యొక్క ప్రొఫెషన్ అనమాట, యొక్క ప్రొఫెషన్ ఆఫ్ మదర్, హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్, జాబ్ అయితే జాబ్ అనమాట. వెదర్ యువర్ మదర్ వాజ్ ఇన్ సర్వీస్ కనుక సర్వీస్లో ఉంటే ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. నో పెడితే కాలమ్స్ అన్నీ ఏమి ఉండవు. ఒకవేళ ఎస్ పెడితే కనుక అది ఏ డిపార్ట్మెంట్ మనకి, అలాగే బ్యాంకా ఏంటి అనేది, ఇంకా కూడాను ఏ గ్రూప్ ఏనా బీనా సీనా అనేది ఇవన్నీ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. మీ యొక్క మదర్కి సంబంధించినటువంటి సర్వీస్ డీటెయిల్స్. నో పెడితే ఇక అన్ని కాలమ్స్ ఏవి మనకి అవసరమైతే లేదనమాట. వెదర్ మదర్ ఎవరైతే ఈ యొక్క క్యాండిడేట్స్ మదర్ ఉన్నారో వాళ్ళు కనుక ఏదైనా కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ఏదైనా చేస్తుంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక ఆ పోస్ట్ ఏంటనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే మదర్ కనుక మదర్ ఆర్మడ్ ఫోర్సెస్ అలా పారామిలిటరీ సర్వీస్లో ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. అలాగే అగ్రికల్చరల్ ల్యాండ్కి సంబంధించి అనమాట. వెదర్ ద పేరెంట్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఓన్ అగ్రికల్చరల్ ల్యాండ్, మీ పేరెంట్స్ కనుక ఆ యొక్క అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెడితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఏరియా ఆఫ్ ద ఇరిగేటెడ్ ల్యాండ్ ఓన్డ్ బై ఫాదర్ మదర్ అండ్ చిల్డ్రన్ పుట్ టుగెదర్ అనమాట. సో మన ఏరియా ఆఫ్ ద ల్యాండ్ ఎంత అనేది ఏకర్స్లో మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ఏరియా ఆఫ్ ద అన్ఇరిగేటెడ్, పైది వచ్చేసరికి ఇరిగేటెడ్ అంటే వాటర్ ఉన్నటువంటిది, కింద వచ్చేసరికి అన్ఇరిగేటెడ్ అనమాట. అలాగే స్టాట్యుటరీ సీలింగ్ లిమిట్ ఆఫ్ ఇరిగేటెడ్ ల్యాండ్ అనమాట. ఈ యొక్క స్టాట్యుటరీ సీలింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి డీటెయిల్స్ మెన్షన్ చేసుకోవాలి. అలాగే ఇది పైది వచ్చేసరికి ఇరిగేటెడ్ ల్యాండ్ అనమాట, కింద వచ్చేసి అన్ఇరిగేటెడ్ ఇదన్నమాట. కిందది వచ్చేసరికి
అంటే వాటర్ ఫెసిలిటీ ఉన్నటువంటి ల్యాండ్, కిందదేమో అన్ఇరిగేటెడ్ అని చెప్పేసి. ఇఫ్ ద ల్యాండ్ ఈజ్ బోత్ ఇరిగేటెడ్ అండ్ అన్ఇరిగేటెడ్ ఇండికేట్ వెదర్ కండిషన్ గివెన్ బై క్లాజ్. సో ఈ ఏంటంటే కింద మనకి బోత్ అంటే ఇరిగేటెడ్ ల్యాండ్ అండ్ అన్ఇరిగేటెడ్ ల్యాండ్ కనుక ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. అసలు నో పెడితే కనుక ఇవన్నీ అవసరమైతే ఉండదన్నమాట. సో కిందకి వచ్చేస్తే ఏంటంటే యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ఫాదర్ ఫర్ లాస్ట్ 3 కాన్సిక్యూటివ్ ఇయర్స్ అనమాట. మీ యొక్క ఫాదర్ యొక్క లాస్ట్ 3 ఇయర్స్లో మీ యొక్క శాలరీ అయితే శాలరీ, ఇన్కమ్ అయితే ఇన్కమ్. అంటే మనకి శాలరీ బేస్డ్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కాలమ్స్ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకొకటి మన అగ్రికల్చర్లో ఇన్కమ్ వాళ్ళు అయితే ఇక్కడ ఈ కాలం తీసుకొని ఇక్కడ అంటే సెకండ్ కాలం అనమాట. ఇంకొకటి అదర్ సోర్సెస్ ఇన్కమ్ ఎవరైనా ఉంటే థర్డ్ ఆప్షన్ తీసుకొని ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. వెదర్ యువర్ ఫాదర్ హ్యాస్ ఫైల్డ్ ద ITR అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కనుక మీ ఫాదర్ కనుక సబ్మిట్ చేస్తుంటే ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. ఈ యొక్క 3 కాన్సిక్యూటివ్ ఇయర్స్కి సంబంధించి మనం డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. అదేవిధంగా మీ యొక్క మదర్కి సంబంధించి అనమాట శాలరీనా, అగ్రికల్చరల్, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఏదైతే, లేకపోతే 0 అని పెట్టేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా అలాగే ITR అంటే IT రిటర్న్ కనుక సబ్మిట్ చేస్తుంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే ITR ఉంటే కనుక ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి, లేకపోతే అవసరమైతే లేదనమాట. డీటెయిల్స్ ఆఫ్ వెల్త్ హెల్డ్ బై పేరెంట్స్, మీ యొక్క పేరెంట్స్కి సంబంధించినటువంటి వెల్త్ అనమాట, ఆస్తులు ఏమున్నాయని మెన్షన్ అయితే చేయాలన్నమాట. వెదర్ ద వెల్త్ హెల్డ్ ఈజ్ అబౌవ్ ద ఎగ్జంప్షన్ లిమిట్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద వెల్త్ ట్యాక్స్. మన వెల్త్ ట్యాక్స్కి సంబంధించినటువంటి ఆ యొక్క లిమిట్ లోపల మీ యొక్క ఆస్తులు ఉన్నాయి, లేకపోతే మించి ఉన్నాయి అనేది ఇక్కడ మనం పెట్టుకోవాలన్నమాట. ఎస్ఆర్ నోన్ అనేది మెన్షన్ అయితే చేసుకోవాలి. సో పైన చెప్పినటువంటి యొక్క ఇన్కమ్కి సంబంధించినటువంటి డాక్యుమెంటరీ ప్రూఫ్ కనుక మీకు ఉంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టేసి అప్లోడ్ చేయాలి. మనకి పీడిఎఫ్లో అలౌ చేస్తారు, 50 నుంచి 300 KB వరకు మనకి అలౌ అయితే చేస్తారనమాట. ఇంకా కూడా స్టేట్ మీ యొక్క సన్ డాటర్ ఆఫ్ సోన్స్ అని చెప్పేసి మీ యొక్క అడ్రస్కి సంబంధించి మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు, ఏ సిటీకి సంబంధించిన వాళ్ళు, ఏ సిటీకి ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళు అనేది మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఇంకా డిక్లరేషన్ అయి పెట్టాలి. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు, లేదంటే బ్యాంక్కి ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనం ఒకవేళ కనుక మీకు ఆ శాలరీ ఇన్కమ్ అది లేకపోతే 0 పెట్టుకోవచ్చు. ఇఫ్ డిసీజ్డ్ ఆర్ నో ఇన్కమ్ ఎంటర్ 0. ఒకవేళ కనుక మీ ఫాదర్ మదర్ కనుక డిసీజ్డ్ అంటే కనుక ఎక్స్పైర్ అయిపోయి ఉంటే కనుక మనకి కాలమ్స్ అనే మనకి అంటే అప్లికబుల్ కాకపోతే కనుక 0 అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా 0s పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటి ప్రివ్యూ కనపడుతుంది అనమాట. అన్ని చెక్ చేసుకోవచ్చు అనమాట. అన్ని ప్రాపర్గా ఉంటే నెక్స్ట్కి వెళ్ళచ్చు, లేకపోతే ఎడిట్ కూడా చేసుకోవచ్చు. తర్వాత అయితే మీకు ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదన్నమాట. ఇంకా ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్కి సంబంధించి ఇక్కడ లిస్ట్ ఇచ్చారనమాట. నోటిఫికేషన్లో 5th పేజీలోనే ఉన్నది మనకి. ఇక్కడ తిరుపతి ఉంది, విశాఖపట్నం ఉంది, అలాగే హైదరాబాద్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి లిస్ట్ అయితే వస్తుంది అనమాట. ఎగ్జామినేషన్ సెంటర్ సెలక్షన్ దగ్గర మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. జాగ్రత్తగా చూసుకొని హైదరాబాద్ ఉంది, అట్లాగే కిందకి వచ్చేస్తే మనకి సంబంధించి తిరుపతి ఉందన్నమాట, విశాఖపట్నం కూడా ఉంది. మీరు చూస్ చేసుకొని జాగ్రత్తగా చెక్ చేసుకొని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక అన్లాక్ CIF అంటే అన్లాక్ CIF చేసుకోవచ్చు, బ్యాక్ వెళ్ళొచ్చు, నెక్స్ట్ కూడా వెళ్ళొచ్చు. ప్లస్ ఇలా వస్తుంది అనమాట. యూ విష్ టు కన్ఫర్మ్ ద సబ్మిషన్ ఆఫ్ యువర్ సెలెక్టెడ్ ఎగ్జామినేషన్ సెంటర్ CAPF ACకి సంబంధించి మీరు కనుక ఐ హ్యావ్ రీడ్ ద డిక్లరేషన్. ఇంక మీరు కనుక ఇక్కడ ఫైనల్ సబ్మిట్ చేయాలని చేసుకోవచ్చు, లేదంటే బ్యాక్ ఎడిట్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఇలా వస్తుంది అనమాట. మన అప్లికేషన్ నెంబర్ వస్తుంది, యూ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ యువర్ అప్లికేషన్ అని చెప్పేసి ఓకే అనాలి. ఇక ప్రింట్ ఆప్షన్ ఉంటుంది, ప్రింట్ తీసుకోవచ్చు. ఇక్కడ ఫీజు ఉన్న వాళ్ళకైతే ఫీజు వస్తుంది అనమాట. ఈ స్టెప్లో ఫీజు పే చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు.